ఎప్పుడైనా మీరు ఒక క్షణం ఎప్పుడైనా బాధపడ్డారండి? రామారావు గారు ఉన్నప్పుడు అన్నిసార్లు అడిగారు ఆయన, అయ్యో అప్పుడు చేయలేకపోయానే, ఆయన ఉన్నప్పుడు నేను ఏదో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉంటే ఆయన సంతోషించేవారు అని ఎప్పుడు మీరు అనుకోలే? తర్వాత తర్వాత ఎందుకు అనుకోలేదండి. మా బ్యాడ్లో మాకు మెసేజ్ అందకాలు లేకపోతే నేను వచ్చేసేవాడిని, ఖచ్చితంగా గెలిచేవాడిని, ఖచ్చితంగా మీరు వచ్చేవాడిని. మా బ్యాండ్లో ఏం చేస్తున్నాను అందుకనే మనిషికి ఎంత గొప్పవాడు కానీ ఎంత ఇండస్ట్రీ కానీ అదృష్టం అనేది కలిసి రాకపోతే ఏమీ చేయలేము. నేను అప్పుడు నేను ఉన్నాను అనుకున్నాను, నేను నా టాలెంట్స్ ఇవన్నీ బయటపడడానికి నలుగురు గమనించడానికి నాకు ఒక అవకాశం రావాలి కదా. అవకాశం రాకపోతే నేను ఎట్లా చూపిస్తాను? ఆ అవకాశమే అదృష్టం. అది మరి దేనికైనా అదృష్టం కావాలి. ఇప్పుడు మహేశ్వరరావు గారికి దేవదాసే దొరకలేదు అనుకో, ఎక్కుండేవాడు అయినా దేవదాస కదా ఇప్పటికీ చెప్పుకుంటారు. అలా ఒక్కొక్కడికి ఒక్కొక్కటి కలిసి వస్తూ ఉంటుంది. ఆ తర్వాత మీరు ఎందుకు రాజకీయాలకి, తెలుగుదేశం పార్టీకి అన్నిటికీ దూరం అయిపోయారు? ఎందుకంటే నాకు తృప్తిగా ఇది వ్యాపారం వాళ్ళకి నేను ఆ విధంగా నేను చేయలేదు, నా మనసు ఒప్పట్లేదు. అది అన్నీ నేను నీచమైన అబద్ధాలు ఆడుతున్నది, లంచాలు ఇవన్నీ నాకు ఎందుకన్నా నా మెంటాలిటీకి అది సరిపోదు అని తప్పుకుంటాను. తప్పుకుని బయటకు వచ్చిన తర్వాత చాలామంది పార్టీల వాళ్ళు అడిగారు, మేము నిలబడ్డాను, మా పార్టీలో వద్దురెడ్డి నేను రామారావు నేను కలిసి ఆశయంతో పెట్టాము, ఆనాడు ఒక ఆశయంతో పెట్టాము, ఆయన పోయాడు, నాకే పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. కృష్ణుడు కానీ సార్ స్వచ్ఛంగా నిజాయితీగా లంచాలు తీసుకోకుండా ఉండలేరంటారా రాజకీయాల్లో? అంటే కనీసం ఎవరో లేదండి. ఆ నాయకులు వేరు, వేరేది వాళ్ళ బహదూరు చేస్తారు, వేరేది పటేల్, వేరేది నెహ్రూ, వేరేది గాంధీ. వాళ్ళ ఆ రోజుల్లో అసలు ఈ ఉండేది వాళ్ళకి ఏదైనా ఇష్యూ పార్లమెంట్లో పోటాడుకున్నారంటే ఆయన పాయింట్ మీద ఇష్యూ మీద పోటాడుకున్నారు, బయట వస్తే మళ్ళీ ఫ్రెండ్స్. ఇక్కడ అది కాదే కత్తులు చూసుకుంటారు, పదాడుకుంటారు, కొట్టుకుంటారు, వాళ్ళ అంశాలు నానా బీభత్సాలు చూస్తారా కాదు మనం. ఈ రోజుల్లో ఏదో మారిపోయింది కంప్లీట్. దాంట్లో లంచాలు ఎందుకు చూసుకోలేదు పేపర్లో మనం ఈ చండాల పనులు. అప్పట్లో రాజకీయ ప్రచారాల్లో కానీ, ప్రచార సభల్లో కానీ ఎన్టీఆర్ గారు కానీ లేకపోతే పార్టీ సభ్యులు కానీ ఎవరు వ్యక్తిగత దూషణలు చేసేవారు కాదండి? ఎందుకని అడుగుతున్నానంటే ఈ ప్రశ్న, ఇప్పట్లో ఉన్నన్ని టీవీలు, పేపర్లు అప్పట్లో లేవు. సో అప్పట్లో ఎవరెవరు ఎలా మాట్లాడేవారు, ఏం మాట్లాడేవారు? అప్పుడు బిగినింగ్లో వ్యక్తిగత దోషాలు ఉండేవి కాదండి. ఏదన్నా నన్ను పాలసీ మీద దూషించుకుంటూ తప్పలేదు, అది పార్టీ పాలసీలో అయ్యేది. వ్యక్తిగత ఇప్పుడు మరీ అసలు వ్యక్తిగత దోషాలు అయిపోయింది. ఇప్పుడు ఏ దోషాలు చంద్రబాబు నాయుడు ఎంత జగన్ వ్యక్తిగతంగా దూషించుకుంటున్నారు, కానీ అసలు పాలసీల మీద దూషించుకుంటున్నారు. అలాగే ఇంకొకరు 3 మంది చూస్తున్నాం మనం. అట్లా డిటీరియరేట్ అయిపోయింది. ఆ ఇది పోయింది, ఆ జెంటిల్మెన్ పాలిటిక్స్ అని అయిపోయింది. వాళ్ళ పార్టీలో ఉన్నారంటే వాళ్ళు సేవ్ చేసుకోవడానికి కనపడుతుంది, కానీ ప్రజాసేవంటూ ఏం కనపడుతుంది. ఇప్పుడు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి అమ్మాయి కానీ ఎంపీ కానీ నెగ్గుతానంటే నిజంగా ప్రజాసేవ కోసం ఖర్చు పెడతారా? మళ్ళీ ఇంతకింత సంపాదించాలి, ప్లస్ మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లోకి మనకు డబ్బులు కావాలి. ఇది చేయగా కనపడుతుంది కానీ మనకు సామాన్య మనిషికి వాళ్ళు నిజమైన ప్రజాసేవ చేశారు చెప్పండి. ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు నేను ఒక ఆర్టికల్ చదివాను. ఆయన రైల్వే మినిస్టర్గా ఉండగా నెహ్రూ గారు సిమ్లా నుంచో లేకపోతే ఇక్కడ ఫారెన్ నుంచో వస్తాను, ఇది రిసీవ్ చేసుకున్నాను ఎయిర్పోర్ట్కి. కూర్చోండి కూర్చున్నాను, ఇది చూసి దైవ శాస్త్రి అట్లే దరిద్రంగా. ఇవాళ నువ్వు భారతదేశపు ఉన్నది మినిస్టర్లు ఏంటమ్మా, ఎందుకంటే మంచి జరిగిపోయాడు, చొక్కా జరిగిపోయాడు. నేను ఏదో అసహ్యంగా ఉందంటే ఏమైనా నన్ను నిలిచి చెప్పమంటారా అని నాకు ఉదయం 2 చదవండి, ఈ చదివిలో దొరుకుతున్నామండి.
నాకు ఇప్పుడు ఉదయం ఉతికి ఆరేస్తాను లేదా రేపు పెడుతుంటానండి. ఇదండి నాకు నెహ్రూ గారు బట్ట నీళ్ళు కాచేసి సరే ఉండండి అని ఇలా నా కాదు కవర్ చెప్పుకుంటారు అన్ని కాదామని డ్రైవర్తో చేయబడ్డ పదార్థాలు అమ్మ డ్రైవర్ అక్కడ ఆగిపోయింది ఇప్పుడే ఉండి వస్తానని చెప్పి ఆయన వెళ్ళి మా బట్టల షాప్ పడిపోతుంది. అక్కడికి వెళ్ళి ఒక 6 డజన్ పంచులు 6 డజన్ పై పంచులు 6 డజన్ వారిచలు తెప్పించి ఇదిగా శాస్త్రి నేను కొనుక్కునే స్తోమత తాహత లేదని కావట్లా అది ఫ్రెండ్గా ఇస్తున్నాను. ఎందుకంటే నువ్వు సిన్సియర్ అవ్వకుండా నీకు టైం నాకు కొనుక్కోవడానికి నేను ఇస్తున్నాను తీసుకుని సరేనండి మీరు ఫ్రెండ్గా ఇస్తున్నారు కాబట్టి నేను తీసుకుంటాను. మరి అంత స్వార్థంగా అంత నిస్వార్థంగా ఈ రోజులో పనిచేసే అవసరం ఉండదు. జనాలు ఏదో 2-3 రకాల డ్రెస్సులు మారుస్తున్నారు. మరి ఆ చిరిగిపోయిన సెంట్రల్ మినిస్టర్ అంత నిస్వార్థంగా ఎవరైనా సేవ చేసింది చెప్పండి. అది ఆ రోజున నాయకులు చెప్పాలి. నిజమైన ప్రజాసేవ అంటే అది. కానీ ఇది ప్రజాసేవ అంటే నవ్వుతారు, హాస్యాస్పదం. డ్రీమ్ ఛానల్ శ్రోతలకు ప్రేక్షకులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను. నేను మీ ఓల్డ్ ఆర్టిస్ట్ని, పూర్వపు ఆర్టిస్ట్ని. ఇప్పుడంటే యాక్టివ్గా లేకపోవచ్చు, అయినా ఇప్పటికీ ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పటికే కొనసాగుతున్నాను. కొన్ని పరిస్థితుల వల్ల ప్రస్తుతం నేను వేషాలు చేయలేకపోవచ్చు. ఈ విధంగా నా అనుభవాలు కానీ నా జీవిత పరిణామాలు కానీ అన్నీ మీరు ఇంటర్వ్యూలో మీరు తెలుసుకున్నారు, మీరు గ్రహించే ఉంటారు. ఈ పాటికి నా పూర్తి క్యారెక్టర్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరు అందరూ మేధావులు. నా ఈ సంభాషణలో మంచింటే గ్రహించండి, చెడు ఉంటే దాన్ని విసర్జించండి, సహృదయంగా తీసుకోండి అని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. సెలవు.